స్వస్థపరచండి అయ్యా, ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభా. ఇంకా నైనా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ మంచి రిజల్ట్తో పాస్ అయ్యేటకు శక్తిని బలం కోరికిచ్చి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. దీనిని అల్పులము ఎందుకు పనికిరానండి వారినయ్యా మేము అడుగుచుండగా ప్రభా, మా ప్రార్థనలు నాయన నువ్వు నన్ను అంగీకరించి ప్రభా, మా ప్రార్థన వ్యర్థమైపోకుండా ప్రభా ప్రతిఫలం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రములు దేవా, స్తోత్రములు 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 తండ్రి. సర్వోన్నత సర్వశక్తివంతుల కృపా సత్య సంపన్నుల కనికరం కలిగిన దేవా యేసురాజా, మీ బంగారు పాదానికి కోట్లాది స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా శిలువ తండ్రి ధ్యానించుకున్న గొప్ప కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయన. దేవా నాయన శిలువలో నుంచి నాయన తండ్రి విలువని నాయన తండ్రి ప్రభావ తీసుకొచ్చి నిజమే తండ్రి శ్రమలే శిలువనగానే శ్రమలే నాయన తండ్రి. దేవా నాయన ఈ యొక్క శ్రమలలోని నాయన తండ్రి ప్రభా శ్రమల కొలుగులో కాల్చబడినప్పుడే నాయన శిలవలుగా మార్చబడతాము. శ్రమ అనేది తెలుసుకున్న వరకే నాయన తండ్రి ప్రభా యేసయ్య నాయన. దేవా నాయన తండ్రి ప్రతి ఒక్క విలువ తెలుస్తుంది నాయన. దేవా మీకు వందనాలు. మీరు మా కొరకు పడిన శ్రమలు ధ్యానించుకోవడానికి మీరు చూపించిన గొప్ప కృపను పెట్టి వందనాలు. దేవా ఈ దినము ఏదో ఇలాగ ఉన్నాము, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని నాయన ఈ లోకం అనే ఆలోచనలో నేను పడిపోకుండా నా ప్రభువు నా కొరికే పరలోకం నుంచి నా కొరికే పాపశాపముల కొరకు సిలువలో త్యాగమే, నా కొరికి సిలువలను తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరెందరూ మీరు క్షమించారు తండ్రి ఎంత ప్రాధాన్యపడిన ప్రార్థనని మర్చిపోయిన వారుగా కాకుండా నన్ను తండ్రి దేవా మిమ్మల్ని ధ్యానించుకునే కృపను మాకు అనుగ్రహించినయ్యా వందనాలు తండ్రి. దేవా మీ యొక్క విలువ తెలిసిన వారు శిలువ విలువ తెలిసిన వారు నన్ను తండ్రి ధ్యానించుకుంటూ ఉంటారు నాన్న. దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. దేవా ఈ లోకంలో ఎన్నో మాటలు మాట్లాడచ్చు. దేవా మిమ్మల్ని ధ్యానించుకుని ఆ శిలువను పలికే మాటలోని గొప్ప నాన్న తండ్రి ప్రభా అద్భుతమవుతయ్యా. ఎవరు శ్రమ కోసము మాట్లాడారు నాన్న, సుఖము సంతోషము ఆనందం కోసమే వెతుకుతుంటారు. పరలోకంలో ఉన్నప్పుడే మా అందరి కొరకు అవన్నీ వదులుకున్నానని మీరు ఎరిగి కూడా దేవాభూలో కలిగించి మా కొరకు శ్రమను అనుభవించారని. దేవాలయం దేవుడు అని అనగానే బంగారు సింహాసనం మీద కూర్చున్న వారే అని అనుకుంటాను. కష్టంలో మా దగ్గరికి వచ్చిన వారే దేవుడు అని ఎవరు గుర్తెరగరు నన్ను తండ్రి. ప్రతి మానవుల పాపము మీ మీద వేసుకోబట్టి పరిశుద్ధమైన రక్తము తోటి నన్న తండ్రి దేవా మీ దగ్గరికి వచ్చిన వారిని కడగబట్టి మీ రక్షణ పొందుకున్న వారికి నన్ను తండ్రి దేవా నెమ్మది సమాధానం ఆనందం మీరందరికీ అనుగ్రహించారయ్యా. వందనాలైనా మిమ్మల్ని తెలుసుకుని కూడా ఈ సమయంలో ధ్యానించలేక ఎంతో బాధపడిచిన బిడ్డలనైనా ఉద్యోగాలిచ్చా అనేక పనుల మీద నాయన చదువుల నిమిత్తము దేవా ఉంటూ కూడా ప్రభువా నన్ను క్షమించు, ఈ పని చేయకపోతే మా కుటుంబంలో జరగదు, కాబట్టి నేను ఈ ఉద్యోగంలోని నిలకడగా ఉండాలి అంటే ఉద్యోగం చేస్తూ నేను ధ్యానించుకుంటున్నాను తలంచుకుంటున్నాను అని నాయన మీకు సమయం ఇవ్వలేని సమయంలోని కూడా మీ కృపని జ్ఞాపకం చేసుకుంటున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. శబ్ద తరంగాల ద్వారా వింటున్న వారు కూడి వచ్చిన వారు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాల్లోని నాయన తండ్రి ప్రభా దేవా సంతోషము సమాధానము దయచేయండి. బిడ్డల చదువుని ఎందు ఉద్యోగాలు ఎందు వివాహాలు ఎందు నాయన తండ్రి అభివృద్ధి ఎందు నాయన తండ్రి ప్రభా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క తల్లి ప్రార్థన ప్రతి ఒక్క సహోదరుడి ప్రార్థన కూడా మీరు ఆలకించండి నాయన, మీ సహాయం అందించండి. దేవ భార్య భర్తల మధ్య తండ్రి దేవ వచ్చిన చిన్నపాటి దేవాలైన వివాదాలు దూరపరిచి వారి మధ్య ఐక్యత